గాంధీ భవన్ నుండి జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పిల్లలంగా అప్పుడు ఏంటంటే అంటే నేను వాస్తవమే చెప్తున్నా. నేను చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలుగా ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీ కాదు, అది చిన్నపిల్లలం అందరం ఆడుకునే అదొక ఒక లెసన్. అక్కడ సాయంత్రం పూట మేము పోయేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. నేను కూడా పోయేటోని, బస్తీలో అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో. అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకులు మన తల్లిదండ్రులు ఏ రకంగా ఉంటుంది అన్నది నేను మా అమ్మని చూస్తుంటే, మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో, దుర్గామాతకు ఫోటోకి అమ్మవారికి దుర్గామాతకు అగరబత్తీలు ముట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ఫోటో ముందు కూడా అగరబత్తీలు పెట్టే పరిస్థితులు నేను చూస్తున్నా. నా ఇంట్లోనే ప్రాక్టికల్గా చూసిన. ఇట్లా ప్రతి ఇంట్లో అలా పూజింపబడ్డ ఒక శక్తి, ఒక మహానాయకురాలు ఈ దేశ రాజకీయాలు ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ గారే. ఇది మనం గొప్పలు చెప్పుకునేది కాదు, ఇది వాస్తవాలను నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. అంతా కూడా ఇవి నిజాలు కాబట్టి రిమైండ్ చేస్తున్నా. అందుకే ఈరోజు చూడండి, అసలు ఇప్పుడు జరుగుతున్న భారతదేశానికి, ఇప్పుడు పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధం గురించి చర్చ జరగాలి. నిన్న నేను ఒక పేపర్లో కూడా చూసిన, ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ చూసాను. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని గురించి రాసుకుంటూ ఇందిరాగాంధీ గారి యొక్క ఆనాటి చరిత్ర మొత్తం కూడా రాయడం జరిగింది. అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆ రోజు 71 జరిగిన ఈ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లయితే విజయవంతం చేసిందో, ఆ రోజులలో అమెరికా ప్రెసిడెంట్ యుద్ధం వద్దు ఆగండి అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు ఖాతరు, అమెరికా ప్రెసిడెంట్ చెప్పిన మాటలు ఖాతరు చేయకుండా దేశ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని యుద్ధాన్ని కొనసాగిస్తూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. అది ఒక చరిత్ర, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర. ఆ రోజులలో ఏమన్నారు, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అన్నారు. ఆ రోజులలో ఇప్పటికీ అదే కదా, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ. ఈ బిరుదు, ఈ మాట, ఈ పేరు ఎవరు తీసుకొచ్చారు? ఈ దేశ ప్రజలు చెప్పిన మాట ఇది. అలాంటి యొక్క పరిపాలన, అలాంటి యొక్క నిర్ణయాలు, అలాంటి చరిత్రతో కూడుకున్న ఇందిరాగాంధీ గారు అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, ఇది చరిత్ర. ఆ కుటుంబం యొక్క, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర ఇదంతా కూడా. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం కంటే చర్చ, ఇందిరాగాంధీ గారు 71లో చేసిన పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం డంకా మోగించిన ఇందిరాగాంధీ గారి ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎస్, గర్వంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ చరిత్ర మళ్ళీ చెప్పే ఒక అవకాశం మాకు ఈరోజు నేను మీడియా గాంధీ భవన్ మీడియా ద్వారా చెప్తున్నా. అదే ఆ రోజు దేశ ప్రజలు అన్న మాటనే అంటున్నా, ఇందిరాగాంధీ అంటే ఇండియా గాంధీ అని.